హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న హవేలి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా మీకు. హవేలి నవల రచయిత శ్రీ ఇందూ రమణ గారు. మరి ఈరోజు హవేలి నవల చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. చిమ్మ చీకటి. వరాహిగిరి శిఖరాన్ని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతమంతా నల్లగా చీకటి ముద్దలా మసిబొగ్గులా గోచరిస్తోంది. మంచు తెరలు కప్పుకున్న వెన్నెల చీకటి సిగలో మల్లె మొగ్గలా పరిమళిస్తుంది. ఆ ప్రాంతమంతా వెండి జరీలా మెరుస్తోంది. ఎత్తైన కొండ నానుకుని పల్లపు ప్రాంతంలో చుట్టూ ఏపుగా పెరిగిన వృక్ష సంపద. ఆ మధ్యలో విహారానికి వచ్చిన మహారాణిలా ఉంది హవేలీ కోట. నిర్మానుష్యంగా ఉన్న హవేలీ కోటలో ఉండుండి పేక ముక్కల రెపరెపలు వినిపిస్తున్నాయి. ఎవరెవరో మాట్లాడుకుంటున్న మాటలు గాల్లో తేలుతూ దూరంలో ఉన్న ఊరిని కూడా చేరేలా గాల్లో గానంలా వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి కావస్తోంది. ఎక్కడి నుండో నక్కల అరుపులు. ఊరవతల కాటి కాపరిలా కూర్చుని ఆకాశం కేసి దీనంగా చూస్తూ ఏడుస్తున్న ఊర కుక్కల ఏడుపు కర్ణ కఠోరంగా వినిపిస్తోంది. హవేలీ కోటలో 2వ అంతస్తులో 6 మిత్రులు జోరుగా పేకాటాడుకుంటున్నారు. ఆట డల్గా సాగుతున్నా వాళ్లలో మునుపటి జోరు లేదు. ఆట మీద ధ్యాస లేదు. బందిఖానాలో బంధించిన బందిపోటు దొంగల్లా భయం భయంగా దిక్కులు చూస్తూ అయిష్టంగా పేక ముక్కలు కలుపుతున్నారు, పంచుతున్నారు, పేర్చుతున్నారు, ఆడుతున్నారు. అన్యమనస్కంగానే పడేస్తున్నారు. ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడుతున్నారో ఎవరూ పట్టించుకోవడం లేదు. పైకం లేని ఆట పాకం లేని జిలేబీలా రుచించడం లేదు. పందెం లేని పోటీ అందం లేని అమ్మాయిలా ఆకర్షించడం లేదు. 6 మరబొమ్మల్లా కూర్చున్నారు. ఒరే, నాకు భయంగా ఉందిరా, పారిపోదాన్రా, పేకలు పంచుతూ భయం భయంగా దిక్కులు చూస్తూ అన్నాడు విలేకరి పట్నాయక్. మనమందరం ఇక్కడికి సరదాగా ఆడుకోవడానికి రాలేదు కదరా. ఆ సిఐ గారు వార్నింగ్ ఇచ్చి ఈరోజు మీరు హవేలీలో పేకాట ఆడండి అంటూ మన పీకల మీద కత్తి పెట్టి కూర్చోబెడితే కదరా కూర్చున్నాం, మూలుగుతూ అన్నాడు రామకృష్ణ. రావడం పోవడం మన చేతుల్లో లేదు కదరా, బేలగా అన్నాడు శర్మ. క్రిందటిసారి జరిగిన శాస్తి చాలదా? మనకి మనం మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాన్రా? మన కర్మకాలి పోలీసుల చేతుల్లో పడి ఇలా నలిగిపోతున్నాం, బాధగా అన్నాడు కుమార్. 6 పేకలు కలుపుతున్నారే కానీ గుండెలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. ఏ క్షణాన దెయ్యం వస్తుందోనని జడుసుకు చస్తున్నారు. ఆ రోజు ఉదయాన్నే గోపాలపురం పోలీస్ స్టేషన్కి సిఐ సత్యారావు గారు రమ్మన్నారంటే 6 ఆవురావురమంటూ పరిగెత్తుకు వెళ్లారు. హవేలీ కోటలో చనిపోయిన ఆమె చావు మన చావుకొచ్చిందనుకుంటూ ఏ రోజుకా రోజు పోలీసులు కాకితో కబురు పెట్టినా కావు కావుమంటూ ఎగురుకుంటూ అక్కడ వాలిపోతున్నారు 6 మిత్రులు. తేడా వస్తే తోలు తీస్తారేమోనని అందరి భయం. సిఐ సత్యారావు ముందు వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు 6. మీరీరోజు హవేలీకి వెళ్ళి మళ్ళీ పేకాట ఆడాలి ఉన్నట్టుండి సిఐ సత్యారావు అన్నాడు. ఆ మాట వింటూనే మిత్రులు 6 అంతెత్తున ఎగిరిపడ్డారు. హవేలీ పదం వింటేనే రాత్రిళ్ళు నిద్ర పట్టక చస్తున్నారు. మళ్ళీ అదే హవేలీ కోటలో పేకాటికి వెళ్ళమంటున్న సిఐ మాటలు నిజమో అబద్ధమో అర్థం కాక 6 టక్కున తలలెత్తి చెవులు రిక్కించి వింతగా సిఐ సత్యారావు మొహంలో మొహాలు పెట్టి చూశారు. సార్, మీరేమంటున్నారో నీళ్లు నములుతూ ధైర్యం చేసి అడిగాడు శర్మ. నేనన్నది నిజమే. మీరు 6 ఈ సాయంకాలం నుండి హవేలీలో కూర్చుని హాయిగా పేకాట ఆడుకోండి. పేకదస్తాలు కావాలంటే మా ఎస్ఐ బ్రహ్మానందం గారు అరేంజ్ చేస్తారు, చెప్పాడు సిఐ. పేకాట? చచ, మాతో హాస్యాలు ఆడతారేంటి సార్, నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు పట్నాయక్. మీరెవరయ్యా నేను జోక్ చేయడానికి? పిచ్చి పిచ్చిగా ఆలోచించకండి, నేను చెప్పినట్టు చెయ్యండి, కోపం నటిస్తూ అన్నాడు సిఐ సత్యారావు. ఎంతవరకు ఆడాలి సార్? ఆశ్చర్యంగా అడిగాడు నాగరాజు. అర్ధరాత్రి వరకు. అదే దెయ్యం షికారుకొస్తుంది కదా,
అంతవరకు వ్యంగ్యంగా అన్నాడు సిఐ. సార్, మొన్నటిలాగా అమ్మాయిని మేమే తెచ్చుకోవాలా? నసుగుతూ ఆశగా అడిగాడు పట్నాయక్. పట్నాయక్ గారు, మీకు వయస్సు మీద పడ్డా ఒళ్ళు తిమ్మిరి ఇంకా తగ్గలేదు సార్. మొన్నటిలాగా ఈ అమ్మాయిని కూడా చంపేద్దామనుకుంటున్నారా? పట్నాయక్ మొహంలోకి కొంటెగా చూస్తూ అన్నాడు సిఐ. సార్, మా ముసలోడి మాటలు పట్టించుకోకండి సార్, నాయుడు కల్పించుకుని అన్నాడు. సార్, హవేలీలో ఈ మధ్య రాత్రులు ఒకరో ఇద్దరో చచ్చిపోతున్నారు కదా సార్. అర్ధరాత్రి వరకు ఉండాలంటే మాకు భయంగా ఉంది సార్, భయంగా అన్నాడు రామకృష్ణ. నేను మీకోసమే ఈ గేమ్ ప్లాన్ చేశాను. మీరు నిర్దోషులుగా బయటపడాలంటే హవేలీలో అర్ధరాత్రి వరకు ధైర్యంగా దెయ్యం మాకు కనిపించే వరకు పేకాట ఆడుతూనే ఉండాలి. మీ నిజాయితీ నిరూపించుకోవాలి, చెప్పాడు సిఐ సత్యారావు. మీరు మీరు చూడాలా? ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు నాగరాజు. మీరు హవేలీలో పేకాట ఆడుతూ ఉంటే మేమంతా ఆ దెయ్యం ఎలా వస్తుందో చూడ్డానికి హవేలీ బయట మాటు వేసుకుని ఉంటాం. దెయ్యం రాగానే మేము ఎంటర్ అవుతాం, చెప్పాడు సిఐ. సార్, ఆ ఆట మా పీకల మీదకి వచ్చేలా ఉంది సార్. ఆ దెయ్యం మాలో ఇద్దరినో ముగ్గురినో మింగేసే వరకు మీరు రాకపోతే అమ్మో వద్దు సార్, భయంగా అన్నాడు పట్నాయక్. మీరు 6 కదా సార్. ఒకరిద్దరిని దెయ్యం మింగేసినా మిగతా వాళ్ళకేం భయం లేదు. అంతలో మేమొచ్చి మిగిలిన వాళ్ళని రక్షిస్తాం, మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటూ అన్నాడు సిఐ సత్యారావు. సార్, ఈ ఆట వద్దు సార్. ఇది సీక్వెన్సీ ఆటలా లేదు, అటు ఇటు తేల్చేసే రమ్మీ ఆటలా ఉంది. మా ప్రాణాలతో చెలగాటం వద్దు సార్, అన్నాడు కుమార్. పోనీ మీతో అమ్మాయిని తోడుగా పంపిస్తాం, అప్పుడు మీకు అభ్యంతరం లేదు కదా? ఏంటి సార్ విలేకరి గారు, అమ్మాయి తోడుంటే అభ్యంతరం ఉండదు కదా? పట్నాయక్ మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు సిఐ సత్యారావు. 6 నోరు వెళ్లబెట్టి మౌనంగా నిలబడిపోయారు. ఎస్ఐ గారు, ఉన్నట్టుండి గట్టిగా అరిచాడు సిఐ సత్యారావు. ఆ పక్కనే దాక్కుని వీళ్ల సంభాషణంతా చెవులు రిక్కించి వింటున్న ఎస్ఐ బ్రహ్మానందం సిఐ గావుకేక విని పరిగెత్తుకొచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. ఎస్ సార్, వినయంగా సెల్యూట్ చేశాడు. వీళ్ళు మంచిగా చెప్తే వినరయ్యా. సాయంత్రం వరకు సెల్లో పడేసి ఆరయ్యేసరికి మన జీపులోనే వీళ్ళని లాక్కు వెళ్ళి హవేలీ కోటలో పడేసి రండి. అలాగే ఓ కాటన్ పేక దస్తాల పెట్టే తాగడానికి ఓ 2 ఫుల్ బాటిల్స్ విస్కీ, 1/2 డజన్ డ్రింకు సీసాలు, ఓ డజను కొవ్వొత్తులు, వీళ్ళు కూర్చుని ఆడుకోవడానికి ఓ జంబుకాన, 6 బిర్యానీ ప్యాకెట్లు అరేంజ్ చేయండి. తన ముందున్న కాగితంలో ఏం కావాలో ముందే రాసుకోవడం వల్ల చకచకా చదివి చెప్పేశాడు సిఐ సత్యారావు. సార్, విత్ యువర్ పర్మిషన్, నాకు పేకాటంటే సరదా సార్. వీళ్లతో ఫాలో అవ్వమంటారా? నెమ్మదిగా నాంచుతూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. షడప్, చెప్పింది చెయ్యండి. పాముల్ని ఆడించేవాడిని కూడా రమ్మన్నాను, పిలిచారా? సీరియస్గా అడిగాడు సిఐ సత్యారావు. ఎస్ సార్, తల ఊపుతూ అన్నాడు ఎస్ఐ. సార్ సార్, మేము మీరు చెప్పినట్టే హవేలీలో పేకాటికి వెళ్తాం సార్. ఈ లాకప్లు పికప్లు వద్దు సార్, ప్లీజ్, ప్రాధేయపడుతూ అన్నాడు పట్నాయక్. ఓకే, సాయంత్రం 5 గంటకి మీరు హవేలీ దగ్గర ఉండాలి, సరేనా? అన్నాడు సిఐ సత్యారావు. సార్, మీరు ఎస్ఐ గారికి చెప్పారే అవి, నీళ్లు నములుతూ అన్నాడు రామకృష్ణ. మా ఎస్ఐ అరేంజ్ చేస్తాడయ్యా, మీరు టిప్ టాప్గా తయారయ్యి అక్కడ ఉండండి చాలు, ఇక వెళ్ళండి అంటూ తన పనిలో నిమగ్నమైపోయాడు సిఐ సత్యారావు. 6 ఈసురోమని స్టేషన్ బయటకొచ్చారు. ఆ మిత్రుల వెనకే ఎస్ఐ బ్రహ్మానందం కూడా గదిలో నుండి బయటకొచ్చాడు. హలో సార్, మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి, ఆ తర్వాత అంటే కుదరదు, వెనక నుండి మిత్రులు 6 పిలుస్తూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. సార్, ఏంది సార్ ఈ గేము? పేకాడితే పట్టుకోవలసిన మీరే ఇలా మమ్మల్ని పేకాట ఆడమని బలవంతంగా నిర్బంధించడం ఏమన్నా బావుందా? బేలగా అడిగాడు పట్నాయక్. హవేలీలో చావుల గొడవ ఈరోజు రాత్రితో తేలిపోతుంది సార్, మీకెందుకు సార్ భయం? మేం కూడా మీకు తోడుగా ఉంటాం కదా, సరేనా? వారికి ధైర్యం చెప్తూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఏమో సార్, పులిని పట్టుకోవడానికి మేకని బలిస్తున్నట్టు మమ్మల్ని హవేలీ కోటలోకి తోసేస్తున్నారు, ఏమవుతుందో ఏమో, భయంగా అన్నాడు శర్మ. భయం ఎందుకు సార్, ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిందే, కానీ ఇలా ప్రతి క్షణం చస్తూ బతకూడదు. సాయంత్రం 5 గంటకి అక్కడ ఉండండి, మా కానిస్టేబుల్స్
మీకు కావలసిన మందు బిర్యానీ గట్రా పంపిస్తాను. ఆల్ ది బెస్ట్ అంటూ ఎస్ఐ బ్రహ్మం బుల్లెట్ స్టార్ట్ చేశాడు. ఉదయం పోలీస్ స్టేషన్లో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ కూర్చున్నాడు శర్మ. ఒరే శర్మ, మొక్కయ్యరా, కూర్చుని నిద్రపోతావేరా? ఆలోచిస్తూ కూర్చున్న శర్మ తొడ మీద గట్టిగా చేత్తో కొడుతూ అన్నాడు రామకృష్ణ. అబ్బా, నీ సరసం ఆపరా, టైం అవుతోంది, భయంగా ఉందిరా వాచికేసి చూసుకుంటూ అన్నాడు శర్మ. అవునరా, 12 గంటలకి ఇంకా 12 నిమిషాలే తక్కువ. ఏ క్షణంలో ఏం జరుగుతుందో భయంగా ఉందిరా. గుండె దగ్గరున్న షర్టు గుండి పెట్టుకుని గజగజ వణికిపోతూ అన్నాడు పట్నాయక్. 6 పేకలు పంచడం మానేసి దిక్కులు చూస్తూ కూర్చున్నారు. కొవ్వొత్తులు అడుగంటిపోయి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మందు బాటిల్ కూడా విప్పలేదు. బిర్యానీ ప్యాకెట్లు కూడా ఎవరూ తినలేదు. అలాగే ఓ మూల పడి ఉన్నాయి. 12 ఎప్పుడవుతుందా? ఎప్పుడు దెయ్యం ముండ బయటకొస్తుందా? ఎప్పుడు హవేలీ దాటి బయటకు పారిపోదామా అని ఆలోచిస్తూ కూర్చున్నారు. ఎవరికీ తిండి ధ్యాస గాని, మందు ధ్యాస గాని, పేక ధ్యాస గాని లేదు. దెయ్యం ధ్యాసలోనే చలిజ్వరం వచ్చిన వాళ్లలా వణికిపోతూ కూర్చున్నారు. 6 ప్రాణాలు అరచేత పెట్టుకుని భయంగా కూర్చున్నారు. 12 గంటలు కావడానికి ఒక్కో నిమిషం యమగండంలా సాగుతోంది. నెమ్మదిగా చిన్న ముళ్ళు కదులుతోంది. టక్ టక్ అంటూ గడియారం ముళ్ళు కన్నా వేగంగా వాళ్ల గుండెలు కొట్టుకుంటున్నాయి. గాలికి కొవ్వొత్తుల వెలుగు అటు ఇటు జెండాలా ఊగుతూ రెపరెపలాడుతోంది. హవేలీ కోటంతా నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. ఉన్నట్టుండి ఆ నిశ్శబ్ద నిశీధిలో నాగస్వరం కర్ణ కఠోరంగా వినిపించింది 6. ఎవడో ఎదవ పనిగట్టుకుని పాముల్ని రెచ్చగొట్టడానికి నాగస్వరం ఊదుతున్నాడు భయంగా అన్నాడు రామకృష్ణ. అర్ధరాత్రి మద్దెల ధరవన్నట్టు ఈ నాగస్వరం ఎవడ్రా ఊతున్నాడు అంటూ దిక్కున లేచాడు నాగరాజు. గాలి రివ్వున వీస్తోంది. చెట్లన్నీ దెయ్యం పట్టినట్టు, ఎవరో పట్టుకుని ఊపుతున్నట్టు ఊగిపోతున్నాయి. టక్కున కొవ్వొత్తులు ఆరిపోయాయి. ఆ ప్రాంతమంతా చిమ్మ చీకటి అలముకుంది. ఒరే నాగరాజు, ఎక్కడికి బయలుదేరావురా? ఎక్కడున్నావు? కోపంగా అరిచాడు పట్నాయక్. ఎవడో బోర ఊదుతున్నాడు కదరా, వాడెవడో చూద్దామని వినిపించింది నాగరాజు గొంతు. ఆ నాగస్వరం హవేలీలో నుండే వినిపిస్తోంది. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణంలో నాగస్వరం సుస్పష్టంగా చెవులకు సోకుతోంది. ఉన్నట్టుండి నాగస్వరం ఆగిపోయింది. ఆ వెనువెంటనే అమ్మోయ్, బాబోయ్, చచ్చాన్ రోయ్ అంటూ ఎవరివో గావు కేకలు. మిత్రులారుగురు భయంతో గజగజలాడుతూ లేచి నిలబడ్డారు. ఎటుకేసి పరిగెట్టాలో తెలియక అయోమయంగా అటూ ఇటూ చూస్తూ గుంపుగా ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నిలబడిపోయారు. ఇంతలో వారికెదురుగా ఉన్న గోడ మీద చింపిరి జుట్టు విరబోసుకుని చేతిలో వెలుగుతున్న కాగడా పట్టుకుని వారికేసి నడిచి వస్తోన్న నీడ భయంకరంగా కనిపించేసరికి మిత్రులారుగురు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని కెవ్వున అరుస్తూ తలో దిక్కు పరుగందుకున్నారు. హవేలీ కోటలో దారి వెతుక్కుంటూ మిత్రులు 6 ప్రాణభయంతో పరిగెడుతున్నారు. నాగస్వరం ఊదుతూ పాముని ఆడించాలనుకున్న పాములవాడు ఎదురుగా కామిని పిశాచిలా జుత్తులు విరబోసుకుని కాగడా పట్టుకుని మీదకు వస్తున్న ఆకారాన్ని చూస్తూనే అమ్మోయ్ బాబోయ్ చచ్చాన్రోయ్ అంటూ పరుగులు పెట్టాడు. పోలీసులు చెప్పారని హవేలీ కోటలో అందర్నీ కాటేస్తున్న పాముని పట్టుకోవాలని వచ్చాడు. పగలంతా కాపు కాసినా పాము జాడలేదు. ఈరోజు ఎంత రాత్రైనా నువ్వు పామును పట్టాల్సిందేనని మరీ చెప్పారు సిఐ గారు. బోర ఊదితే పాము రాకుండా దెయ్యం వచ్చేసరికి జడుసుకు చచ్చాడు. బ్రతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చనుకుంటూ పరుగులు పెడుతున్నాడు పాములోడు. భయంతో పరుగెడుతున్న పాములవాడు 2వ అంతస్తు చేరేసరికి ఎదురుగా నిలబడ్డ ఆకారాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు ఆవులించేశాడు. కళ్ళింత చేసుకుని చూస్తూ నిలబడిపోయాడు. సాక్షాత్తు శివుడి ఆకారంలా జటాజూటాలతో నిలబడ్డ సాధువుని, అతని చేతిలో పడగ విప్పి బుసలు కొడుతున్న కోడెత్రాచుని, మరో చేతిలో త్రిశూలాన్ని చూస్తూనే చేతిలో ఉన్న నాగస్వరం సైతం జార విడిచి బొమ్మలా నిలబడిపోయాడు పాములవాడు.
అదే సమయంలో మూడో అంతస్తుకు చేరిన స్త్రీ చేతిలో కాగడాతో విరబోసుకున్న జుత్తు గాలికి ఎగురుతుంటే మోహిని పిశాచంలా మెట్లు దిగుతూ రెండో అంతస్తుకు చేరుకుంటోంది. జటల సాధువు ముందు భయంతో బిగుసుకుపోయి నిలబడ్డ పాములవాణ్ణి చూసి వెనక నుండి వెళ్ళి కాగడా పక్కన పెట్టి అమాంతం అతని నడుము చుట్టూ చేతులు బిగించి పక్కపక్క నవ్వుతూ నిలబడింది ఆ ఆకారం. తన వెనుక దెయ్యం చేతుల్లో నలిగిపోతున్నానన్న భయంతో ఆమె బాహువుల్లో నుండి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ నాగుపాము చేతపట్టి మీది మీదికొస్తున్న జటల సాధువుకేసి ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తూ గింజుకుంటున్నాడు పాములోడు. సాధువు చేతిలో ఉన్న నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ పాములోణ్ణి కాటేయడానికి కోరలు చాస్తోంది. పాములు ఆడించినోడు పాము కాటుకే చస్తాడంటారు. తను కూడా ఈరోజు ఈ పాము కాటుకి బలైపోతున్నాడు మనసులోనే అనుకున్నాడు ఆ పాములోడు. అంతే, అదే క్షణంలో హవేలీ చుట్టూ దేదీప్యమానంగా కాంతివంతమైన హైమాక్స్ లైట్లు నలుమూలలా ఒక్కసారిగా వెలిగాయి. ఆ లైట్ల వెలుగులో హవేలీ కోట మొత్తం పట్ట పగల్లా అయిపోయింది. ఆ కిరణాల వెలుగు తలుపులు కిటికీలు లేని హవేలీ కోట లోపలకు చొచ్చుకు వచ్చి లోపల భాగమంతా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారే హవేలీ కోట చుట్టూ నలువైపులా కాంతివంతమైన లైట్లు వెలగడంతో సాధువు వేషంలో ఉన్న హంతకుడు అదిరిపడి చేతిలో ఉన్న కోడెత్రాచును అక్కడే పడేసి హవేలీ కోట క్రిందకు పరుగందుకున్నాడు. జడలు విరబోసుకుని కాగడా చేతబట్టి దెయ్యంలా గోచరిస్తోన్న స్త్రీ నిర్వికారంగా మెట్లు దిగుతూ తనకేమీ పట్టనట్టు నెమ్మదిగా నడుస్తోంది. రెండో అంతస్తులో ఉన్న పాములోడు శివుడిలా పాము త్రిశూలాలు చేతబట్టిన సాధువుని ఆశ్చర్యంగా చూస్తూ భయంతో బొమ్మలా నిలబడిపోయాడు. సాధువు తనపై కోడెత్రాచుని విసిరేసి పారిపోవడం గమనించగానే పడగ విప్పి తనని కాటేయడానికి కోపంగా బుసలు కొడుతున్న పాము నుండి తప్పించుకుంటూ భయంతో ఓ మూలకు వెళ్ళి నిలబడ్డాడు. పారిపోవడానికి అవకాశం లేకుండా ద్వారం దగ్గరే బుసలు కొడుతూ కాటేయడానికి సిద్ధంగా ఉంది నాగుపాము. కదిలితే కాటేస్తుందని ఊపిరి తీయడానికి భయపడుతూ పామునే చూస్తూ బిగిసిపోయి నిలబడ్డాడు పాములోడు. హవేలీ కోటలో లైట్లు వెలగ్గానే మిత్రులంతా భయంతో పరిగెడుతున్న వాళ్లు తేరుకుని క్రింద అంతస్తుకు చేరుకున్నారు. ఎవరో సాధువు తమని తోసుకుంటూ తమ ముందు నుండే పారిపోవడం చూసిన మిత్రుల ఆరుగురు ఎవరో అనుకుని వాళ్ల మట్టుకు వాళ్లు పారిపోయి వచ్చి కిందకు చేరుకున్నారు. హవేలీ కోటలోకి టార్చ్ లైట్ ఫోకస్ చేసుకుంటూ గన్లు పట్టుకుని బిలబిలమంటూ లోపలికి ప్రవేశించారు పోలీసులు. హవేలీ కోటలో గదులన్నీ వెతుక్కుంటూ ఒక్కో అంతస్తు ఎక్కుతున్నారు. పాములవాడికి ఎదురుగా కసిగా కూర్చుని బుసలు కొడుతూ చూస్తోంది కోడెత్రాచు పాము. 6 అడుగుల పొడవు, అరడుగు లావుగా ఎనుబోతులా బలిసినట్టు ఉందా కోడెత్రాచు. భయంతో బిర్ర బిగుసుకుపోతూ శిలలా నిలబడిపోయాడు పాములోడు. కదిలితే కాటేయాలని సిద్ధంగా పడగ విప్పుకు కూర్చుంది. ఎదర కోడెత్రాచు. చిన్న చిన్న తుట్టపాముల్ని పట్టుకుని పొట్ట పోషించుకునే తను ఈ ఎదవ గొడవలో ఎందుకు దూరాలా? దోల తీరింది. మనసులోనే మదన పడ్డాడు పాములోడు. ఇంతలో క్రింద గదులన్నీ వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు రెండో అంతస్తులో కోడెత్రాచునే చూస్తూ బొమ్మలా నిలబడ్డ పాములోణ్ణి చూశారు. వాళ్లు కూడా నిశ్శబ్దంగా క్షణం శిలల్లా కదలకుండా ఉండిపోయారు. నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ కసిగా 2 నాలుకలు బయటకు తీసి ఆడిస్తూ నలువైపులా చూస్తోంది. పోలీసులు నలుగురు మనసులోనే 1 2 3 లెక్క పెట్టుకుని పాముకు గురి చూసి తుపాకులు పేల్చారు. ఒకరు గురి తప్పినా రెండో వాడి గురికో మూడో వాడి గురికో తూటా తగిలి చస్తుందని వారి ఆలోచన. పొరపాటున గురి తప్పితే ఎవరి మీదో ఒకరి మీదకి ఎగిరి కాటేసి పారిపోతుంది పాము. అది ఖాయం. నలుగురి ఆలోచన ఒక్కటే. ముగ్గురి గురి తప్పినా 4వ వాడి గురి పడగ మీద పడడం, పాము తల ముక్కలై ఎగిరి అవతల పడడం క్షణంలో జరిగిపోయింది. పాములోడు ఆ దృశ్యం చూస్తూనే గుండెల నిండా ఊపిరి పీల్చుకుని బ్రతుకు జీవుడా అనుకున్నాడు. సిఐ సత్యారావు ఒక చేత్తో గన్ పట్టుకుని మరో చేత్తో హ్యాండ్ స్టిక్ పట్టుకుని టకటకలాడించుకుంటూ హవేలీలో అడుగుపెట్టారు. క్రింద గదులన్నీ చూస్తున్న సిఐ సత్యారావు ఎదురుగా జుట్టు విరబోసుకుని చేత్తో కాగడా పట్టుకుని
ఒక గది గోడ దగ్గర నిలబడి ఉన్న ఆమెను చూస్తూనే గట్టిగా అరిచాడు. ఏయ్, ఎవరు నువ్వు అంటూ అరిచేసరికి ఆమె పకపక నవ్వుతూ ఒక్కసారే వెనక్కి తిరిగింది. సిఐ సత్యారావు వెనకే చేతిలో టార్చ్ పట్టుకుని, ఒక చేత్తో గన్ పట్టుకుని ఫాలో అవుతున్న ఎస్ఐ బ్రహ్మానందం ఒక్కసారిగా భయంతో గావుకేక పెట్టాడు. భయంతో గజగజలాడుతూనే ఎస్ఐ బ్రహ్మం ఆమె మొహం మీద టార్చ్ లైట్ వెలుగు ఫోకస్ చేశాడు. అంతే, ఆమె తన చేతిలో ఉన్న కాగడా వారి మీదకి విసురుగా విసిరేసి గిర్రున వెనక్కి తిరిగి తన ముందున్న గోడ చేత్తో దబదబా బాదుతూ బిగ్గరగా గొంతెత్తి ఏడుస్తూ నిలబడింది. ఇంతలో 4 కానిస్టేబుల్స్ వచ్చి ఆమెను గట్టిగా పట్టుకుని హవేలీ బయటకు లాక్కుపోయారు. సార్, ఇది పిచ్చిది, మెట్లదారిలో ఆకాశధార దగ్గర ఉంటుంది. ఒక కానిస్టేబుల్ వెలుగులో ఆమె మొహం చూస్తూనే గట్టిగా అరిచి చెప్పాడు ఎస్ఐ బ్రహ్మంతో. అమ్మా, ఇన్నాళ్ళు ఈ పిచ్చిదేనా హవేలీలో దెయ్యంలా జుత్తులు ఎరబోసుకొని తిరిగింది? రెండో కానిస్టేబుల్ అన్నాడు. ఇంతలో ఏసీపీ అక్కడికొచ్చి చేరుకున్నాడు. హవేలీ కోటంతా తిరిగి తిరిగి మిగిలిన పోలీసులందరూ హవేలీ క్రింది భాగంలోకి చేరుకున్నారు. పాములోడు ఆయాసపడుతూ క్రింద అంతస్తుకు వచ్చి అలసటగా ఓ మూల చతకిల పడ్డాడు. ప్రాణం పోయిందనుకున్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాము కాటుకు బలైపోయేవాడు అనుకుంటూ గజగజ వణికిపోతూ కూర్చున్నాడు. హవేలీ కోట ఎదురుగా ప్రశాంతంగా నిలబడ్డారు మిత్రులు 6. సార్, ఈరోజు నా పనైపోయింది సార్. మీ వాళ్ళొచ్చి ఆ పాముని చంపకపోతే నేను మటాష్ నీరసంగా అన్నాడు పాములోడు. ఆ పాము అక్కడికి ఎలా వచ్చింది? సిఐ సత్యారావు అడిగాడు. పెద్ద పుడింగిలా ఊదాడుగా బోరా, గొప్ప నాదస్వర విద్వాంసుల్లాగా నాగస్వరం ఊది అదరగొట్టాడు. ఏ పుట్టలో నుండో పరిగెట్టుకొచ్చిందో నాగుపాము. నిద్ర లేపినందుకు కసితో పొడి చేద్దామనుకుంది కోపంగా అన్నాడు పట్నాయక్. లేదు, నాగస్వరం ఊదితే రాలేదు. ఎవరో సాధువు, శివుడిలా ఉన్నాడు. పైన జుత్తు ముడి వేసుకున్నాడు. గెడ్డాలు పెంచుకుని ఉన్న సాధువు ఒక చేత్తో త్రిశూలం, మరో చేత్తో ఈ కోడెత్రాచుని పట్టుకొచ్చాడు. ఆ దృశ్యం గుర్తు చేసుకుంటూ భయంగా అన్నాడు పాములోడు. సాధువా? అందరూ ఒక్కసారే ఆశ్చర్యంగా అన్నారు. అవునరా, మనల్ని గుద్దుకుని మరీ మెట్లుకి దిగి కిందకి పారిపోయాడు కదా. చూడు, అతడచ్చడు సాధువులాగే ఉన్నాడు కదా. తనని గుద్దుకుని మెట్లు దిగిన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ అన్నాడు శర్మ. సిఐ సత్యారావుకి మతిపోయింది. మధ్యలో ఈ సాధువెవరు? దెయ్యం అన్నారు, పాముకాటు వలన మరణమన్నారు. కానీ ఈ మధ్యలో మళ్ళా ఈ సాధువెలా వచ్చాడు? ఆలోచిస్తూ క్షణం నిలబడిపోయాడు సిఐ సత్యారావు. కానిస్టేబుల్స్, వెళ్ళండి. హవేలీ లోపల బయట ఈ చుట్టుపక్కల అంతా గాలించండి. ఎవరు దొరికినా లాక్కురండి. వెళ్ళండి ఆర్డర్ జారీ చేశాడు ఏసీపీ. అరగంట పాటు అందరూ ఆ పరిసరాలన్నీ జల్లెడపట్టి గాలించారు. కానీ ఎక్కడా ఎవరూ కానరాలేదు. నిజంగా సాధువు కనిపించి ఉంటే ఇంతలో ఎలా మాయమవుతాడు? ఆలోచిస్తూ నెమ్మదిగా హ్యాండ్ స్టిక్ టకటకలాడించుకుంటూ హవేలీ లోపలికి వెళ్ళాడు సిఐ సత్యారావు. 4-5 కానిస్టేబుల్స్ కూడా ఆయన్ని అనుసరించారు. సిఐ గారు, అక్కడెవరూ లేరు, ఇంకా ఎందుకు శ్రమ, రండి అరిచాడు ఏసీపీ. సిఐ సత్యారావు ఏమీ మాట్లాడలేదు. సైలెంట్గా కర్ర కూడా శబ్దం కాకుండా నెమ్మదిగా నడుస్తూ పిచ్చిది నిలబడ్డ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నిలబడి పిచ్చిది గోడని పిడిగుద్దులు గుద్దింది. ఎందుకు? అక్కడే ఏదో ఉంది. ఏంటది? ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళి చేతిలో ఉన్న కర్రతో గోడ మూలల్లో గట్టిగా నొక్కుతూ అంతా పరీక్షిస్తూ చూశాడు సిఐ సత్యారావు. ఇంతలో సడన్గా ఆ గోడకి క్రింద ఉన్న గచ్చు కిర్రుమని వెనక్కి జరిగింది. అదిరిపడ్డాడు సత్యారావు. భూగృహం. సిఐ సత్యారావుతో పాటు వెనక నిలబడ్డ పోలీసులు 4 ఆశ్చర్యంగా చూశారు. సిఐ సత్యారావు కనుసైగతోనే బయట ఉన్న పోలీసులందరూ బిలబిలమంటూ టార్చ్ లైట్లు ఫోకస్ చేసుకుంటూ భూగృహంలోకి పరుగులు పెడుతూ దిగారు. వాళ్ల వెనక సిఐ సత్యారావు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగాడు. ఆ భూగృహంలో గోడ నానుకుని సన్నటి సొరంగ మార్గం కనిపించేసరికి గట్టిగా అరిచాడు సిఐ సత్యారావు. కానిస్టేబుల్స్, ఆ సందుగుండా పరిగెట్టండి. హంతకుడు ఆ సందులో నుండే పారిపోతున్నాడు. భూగృహంలో దాక్కున్న సాధువు
బయట ఏం జరుగుతుందోనని అంతవరకు అక్కడే నిలబడి ఉన్నాడు. భూగృహం ద్వారం కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంటోందని గ్రహించడంతోనే పరుగందుకున్నాడు. భూగృహం తలుపులు తెరుచుకుంటుందని ఊహించలేదు. ఎప్పుడైతే భూగృహం తలుపు తెరుచుకుందో ఇక అక్కడ ఉంటే దొరికిపోవడం ఖాయమని పారిపోవడానికి పరుగులంకించుకున్నాడు. కానిస్టేబుల్స్ నలుగురు గుట్టిగా సొరంగ మార్గం గుండా పరుగులు పెడుతున్నారు. కటిక చీకట్లో వెలుగుతున్న కాగడా పట్టుకుని పారిపోతున్న సాధువు కనిపించేసరికి ధైర్యంగా ముందుకు పరుగందుకున్నారు. పరుగున వెళ్ళి సాధువుని పట్టుకుని రెక్కలు విరిచి తిరిగి భూగృహంలోకి లాక్కొచ్చారు పోలీసులు. భూగృహం అలంకరణ చూసి ఆశ్చర్యపోయాడు సిఐ సత్యారావు. ఎంతో అందంగా అలంకరించి ఉంది. పెద్ద హంసతూలికా తల్పం, చుట్టూ రసికతను పురుగొలిపే శృంగార భంగిమలతో ఉన్న చిత్రాలు గోడలకు వేళ్లాడుతున్నాయి. ఎదురుగా ఉన్న గోడకు పెద్ద తైలవర్ణ చిత్రం చూసి అదిరిపడ్డాడు సత్యారావు. అదే సమయంలో ఏసీపీ కూడా భూగృహంలోకి అడుగుపెట్టాడు. భువనేశ్వరీదేవి రాజా భూపతి వర్మల చిత్రపటంలా ఉంది. అప్రయత్నంగా అన్నాడు ఏసీపీ. ఆ భూగృహంలోనే ఓ మూల పెద్ద భోషాణం పెట్టె కనిపించింది. దానికి 3 మూలల విచిత్రమైన ఆ పెట్టెకు 3 తాళాలు అమర్చి ఉన్నాయి. కానిస్టేబుల్స్, ఆ సాధువుని 2 చేతులు వెనక్కి విరిచి కట్టి పట్టరండి అంటూ ఏసీపీ ఆర్డర్ వేశాడు. సార్, ఆ సొరంగ మార్గం ఎటు వెళ్తుందో కనుక్కోవడానికి వెళ్దాం సార్ అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఎస్, ఆ దారి ఎటు చేరుతుందో కనుక్కోవాలి కదా. ఎస్ఐ బ్రహ్మం గారు, మీరు మరో 2 కానిస్టేబుల్స్ కలిసి ఆ సొరంగ మార్గం ద్వారా బయటకు రండి. అది ఎక్కడ తేలుతుందో కనుక్కోండి అన్నాడు సిఐ సత్యారావు. సార్, నేనా? భయంగా అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. మీరే, కటువుగా అన్నాడు సిఐ సత్యారావు. భూగృహం మెట్లెక్కుతూ తిరిగి హవేలీ కోటలోకి చేరుకున్నాడు ఏసీపీ. ఆయన వెనక కానిస్టేబుల్స్ సాధువును బంధించి తీసుకువెళ్లారు. ఎస్ఐ బ్రహ్మంతో 2 కానిస్టేబుల్స్ని గృహలా గోచరిస్తున్న సొరంగ మార్గంలో పంపించి నెమ్మదిగా సిఐ సత్యారావు మెట్లెక్కడానికి ఉపక్రమించాడు. భూగృహం మెట్లెక్కుతూ అనుకోకుండా వెనక్కి తిరిగి చూశాడు సిఐ సత్యారావు. భూగృహమంతా ఒకసారి పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు. స్వర్గంలా గోచరిస్తోందనుకుంటూ వెనుతిరగబోయిన సిఐ సత్యారావు ఒక్కసారే ఉలిక్కిపడ్డాడు. కొద్ది దూరంలో ఓ మూల డైరీ కనిపించేసరికి గబుక్కున మెట్లు దిగి అక్కడికి వెళ్ళాడు. భోషాణం పెట్టెకి అవతల చిన్న బల్ల మీద ఎర్ర డైరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గభాలున వెళ్ళి ఆ డైరీ తీసి పట్టుకుని వెనుతిరిగాడు సిఐ సత్యారావు. ఈ డైరీ ఎవరిదో? ఇంతకుముందు ఇదే రంగు డైరీ ఎక్కడో ఎవరి దగ్గరో చూశాడు. ఎవరి దగ్గర? ఆ సాధువు డైరీ కాదు కదా. ఇందులో ఏముందో ఆలోచిస్తూనే భూగృహం మెట్లెక్కాడు సిఐ సత్యారావు. ఆ రోజు పోలీస్ కమిషనరేట్ అంతా హడావిడిగా ఉంది. హవేలీ కోటలో జరిగిన చావుల మిస్టరీ విడిపోయిందని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు పోలీసులు. రాష్ట్రం యావత్తు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న హవేలీ కోటలో మరణాల మర్మం ఛేదించారనేసరికి ఏం జరిగిందో తెలుసుకుందామని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలీస్ కమిషనరేట్ మీటింగ్ హాల్ అంతా విలేకరులతో నిండిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులతో పాటు చందనపురి దేవస్థానం అధికారులు, స్థానిక అధికారులు, రాజకీయ నాయకులతో ఆ హాల్ అంతా కిటకిటలాడుతోంది. వేదిక మీద పోలీస్ కమిషనర్, సౌత్ ఏసీపీ, గోపాలపురం సిఐ సత్యారావు, చందనపురి దేవస్థానం ఈవో రాఘవేంద్ర, హవేలీ కోట వారసురాలు ప్రియంవదతో పాటు మాజీ ఈవో రాజుగారు ఆసీనులై ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, హవేలీ కోటలో వరుస మరణాల వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని మీ అందరికీ కుతూహలంగా ఉందని నాకు తెలుసు. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న గోపాలపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యారావు ఈ కేసు పూర్వాపరాలు తెలియజేస్తారు అంటూ కమిషనర్ తన చేతిలోని మైకుని సిఐ సత్యారావు చేతికి అందించాడు. డియర్ ఫ్రెండ్స్, హవేలీ కోటలో మరణాల మర్మం గురించి చెప్పే ముందు హవేలీ కోటలో దాగిన రాజకోట రహస్యం గురించి చెప్పాలి. హవేలీ కోటలో జరిగిన ఈ మరణాల వెనుక ప్రధాన కారణం కాంతా కనకాలే. రాజా భూపతి వర్మ దివానంలో దివాన్ నరేంద్ర వర్మ పనిచేసేవారు. ఆయనకి 10 మంది సంతానం. అందులో 9వ వాడైన ప్రచండవర్మ ఒక్కడే విదేశాల్లో చదువుకున్నవాడు.
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ప్రచండవర్మ మధువు మగువలకు బానిస. చదువు పూర్తి చేసుకుని విదేశాల నుండి రాగానే రాజవంశీకులతో పెళ్లి సంబంధం, అది రాజా భూపతివర్మ కూతురితో పెళ్లి నిశ్చయం కావడం ప్రచండవర్మకి అంతులేని ఆనందం కలిగించింది. నీతి నిజాయితీలకు మారుపేరైన దివాన్ నరేంద్రవర్మ ఆస్తి లేకపోయినా ఆత్మాభిమానం కలవాడు. రాజా భూపతివర్మకి నమ్మిన బంటు కావడం వలన ప్రచండవర్మని విదేశాల్లో చదివించి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, తన రెండో భార్య కొడుక్కి దివాన్ కూతురితో పెళ్లి చేసి ఆమెను కోడలుగా కోటకు ఆహ్వానించాలనుకున్నాడు రాజా భూపతివర్మ. రాజా భూపతివర్మ గారి అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో పడి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, చందనపురి దేవస్థానం మాజీ ఈవో డిఎల్ఎన్ రాజుగారి ఒక్కగానొక్క కొడుకైన నరసింహరాజు. ప్రచండవర్మకి ఇది పెద్ద షాక్. కొన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులతో పాటు భార్య కాబోయిన అమ్మాయి తనని కాదనుకుని వేరొకరితో వెళ్ళిపోవడం తట్టుకోలేకపోయాడు. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. తనని కాదని వేరొకడితో వెళ్ళిపోయిన అమ్మాయి మీద అకారణంగా కసి పెంచుకుని ఈవో రాజుగారి కుమారుడు నరసింహరాజు దంపతుల ఆచూకీ వెతికి పట్టుకున్నాడు. ముద్దులొలికే బాబుతో ఆ భార్యాభర్తలిద్దరూ హాయిగా ఆనందంగా ఉండడం చూడలేక వారిని వెంబడించి మరీ యాక్సిడెంట్ చేసి పారిపోయాడు ప్రచండవర్మ. అయితే ప్రచండవర్మ కోరికలు చావలేదు. ఆదాయం అడుగంటిపోతుంది. వ్యసనాలు అతన్ని వశపరుచుకున్నాయి. అలాంటి సమయంలోనే రాజారావు రామారావు అనే ఇద్దరు యువ ఇంజనీర్లు తారసపడ్డారు. వారితో 100 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్కు పథకం వేశాడు. అది ఫలించలేదు. పైపెచ్చు తనెంతో శ్రమపడి రూపుదిద్దుకున్న పథకాన్ని పతనం చేసింది తన బద్ధ శత్రువు నరసింహరాజు కొడుకని తెలిసి మరింతగా రగిలిపోయాడు ప్రచండవర్మ. సురేంద్రవర్మని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదని పగబట్టి తన అనుచరులైన రాజారావు రామారావులను న్యూయార్క్ పంపించి హత్య చేయించాడు ప్రచండవర్మ. 100 కోట్ల పథకం నిర్వీర్యమైన సమయంలోనే తండ్రి దివాన్ నరేంద్రవర్మ సంవత్సరీకానికి చందనపురిలోనున్న తమ్ముడు విజయేంద్రవర్మ ఇంటికొచ్చాడు ప్రచండవర్మ. ఆ రోజు కాకతాళీయంగా తండ్రి దివాన్ నరేంద్రవర్మ గదిలో పుస్తకాలతో గడిపిన ప్రచండవర్మకి దివాన్ గారు రాసుకున్న 1984 డైరీ చూశాడు. అందులో విషయం చదువుతూనే మరో పథక రచనకు శ్రీకారం చుట్టాడు. అదే హవేలీ కోటలో మరణాల పరంపర అంటూ చెప్పడం ఆపి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి గడగడ మంచినీళ్లు గొంతులో పోసుకున్నాడు సిఐ సత్యారావు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. ఇంతకీ దివాన్ గారి డైరీలో ఏముందో తెలుసుకోవచ్చా? ఓ విలేకరి లేచి ప్రశ్నించాడు. ఇంతకీ హవేలీ కోటలో చావులు, అదే ఈ మరణాలు ఎందుకు జరిగాయో చెప్పలేదు. హవేలీ కోటలో నిజంగా దెయ్యం ఉందా? పాము కాటేసే వీళ్ళంతా చనిపోయారా? మరో విలేకరి అడిగాడు. అక్కడికే వస్తున్నాను. దివాన్ గారికి తానింక ఎన్నో ఏళ్లు బ్రతకనని, తన తరువాత భువనేశ్వరీదేవి వారసులను వెతికే బాధ్యత చిన్న కొడుకైన విజయేంద్రవర్మకు అప్పగించారు. హవేలీ కోటలో ఉన్న రహస్య భూగృహం గురించి, దానిలోనున్న సొరంగ మార్గం గురించి విపులంగా వ్రాస్తూ, భూగృహంలోనున్న భోషాణం పెట్టెలో నిక్షిప్తం చేసిన బంగారు నిధి గురించి, దాన్ని తెరిచే కీ కూడా వివరంగా వ్రాశారు. 9 + 1 = 9 మైనస్ 1 + 9 = 9 దేర్ఫోర్ 333. ఇదే భోషాణం తెరిచే కీ అని రాశారు. కానీ భోషాణం పెట్టెని పెకిలించి బయటకు తీసుకురావడం చాలా ప్రమాదమని, ఆ భోషాణం పెట్టి క్రింద ఎంతో భయంకరమైన విస్ఫోటనం కలిగించే మందు పాత్ర ఉందని రాశారు. భోషాణం పెట్టె కదిలించిన తక్షణమే అది పేలిపోతుందని, హవేలీ కోట మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ రాశారు. అంతవరకే ఆ డైరీలో రాస్తూ ఆఖరి వాక్యాల్లో భువనేశ్వరీదేవి వారసులను వెతికి పట్టుకుని తన ఆశ నెరవేర్చమని చిన్న కొడుకును అభ్యర్థిస్తూ ఆ డైరీలో రాశారాయన. అది చదివిన ప్రచండవర్మ ఆ నిధిని చేజిక్కించుకోవడానికి పడరాని పాట్లు పడ్డాడు. ఒక సాధువు వేషంలో ఆకాశధార దగ్గర తిష్ట వేశాడు. అక్కడే అతనికి వయస్సులో ఉన్న పిచ్చిది తారసపడింది. హవేలీ కోటలో నుండి భోషాణం పెట్టే నిధితో తరలించే వరకు ఆమెను వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు ప్రచండవర్మ. ఆమెను లైంగికంగా వాడుకుంటూ ఆ పిచ్చి యువతిని తన చెప్పు చేతల్లో ఉండేలా లొంగదీసుకున్నాడు.
అదేమి విచిత్రమో, మతిస్థిమితం లేని ఆ యువతి ప్రచండవర్మ ఎలా చెప్తే అలా చేయడం అలవాటు చేసుకుంది. అతని నోటి మాటకు మంత్రముగ్ధలా రోబోలా పనిచేసేది. ఆకాశధార దగ్గర ఉన్న కొండ సొరంగ మార్గం ద్వారా హవేలీ భూగృహంలో ప్రవేశించి ఆమె చేతికి వెలుగుతున్న కాగడా ఇచ్చి అర్ధరాత్రి పూట హవేలీ కోటలో వదిలేసేవాడు. హవేలీ కోటలో దెయ్యం ఉందంటే ఎవరూ ఆ పరిసరాలకు రారని ప్రచండవర్మ ఆలోచన. రాత్రిపూట భోషాణం పెట్టె తెరిచే ప్రయత్నంలో ఓ రోజు హవేలీ కోటలో కలప దొంగతనానికి వచ్చిన వ్యక్తిని గమనించాడు ప్రచండవర్మ. తరచూ ఆ వ్యక్తి రాత్రిపూట దొంగతనానికి రావడం వలన తన ఉనికి బహిర్గతమవుతుందని భయపడ్డాడు. అప్పటి నుండి ఎవరైనా హవేలీ కోటలోకి ప్రవేశిస్తే పాముని చేతబట్టి శివునిలా దర్శనమిస్తూ చేతిలోనున్న పాముతో కాటేయించి చంపేసేవాడు. పాము కాటు వలన మరణిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం కలగదని ప్రచండవర్మ ఎత్తుగడ. మీకు తెలుసా, పాము విషానికి విరుగుడు మందు దగ్గర పెట్టుకుని ఆ పామునే ఆయుధంగా మలుచుకున్న క్రూరుడు ఈ ప్రచండవర్మ. భూగృహంలోనున్న భోషాణం పెట్టె అతి సున్నితంగా తెరవడానికి 2 నేరస్తులను తీసుకొచ్చి భూగృహంలోనే ఉంచాడు ప్రచండవర్మ. అయితే ఆ నేరస్తులు మందు, సిగరెట్లు లాంటి వ్యసనాలకు బానిసై భూగృహంలో నుండి బయటకు వచ్చి హవేలీ కోటకు దగ్గరలోనే ఉన్న పాత అడవివరం సెంటర్కు వెళ్ళి తిరిగి వచ్చేవారు. ఆ సమయంలో ఉత్తి చేతులతో తిరిగితే ఎవరైనా అనుమానిస్తారని కత్తులు చేతపట్టి తిరిగేవారు. వారిని చూసి ఎవరైనా అడ్డగించి అడిగినా తమ్ముడు ఏఈఓ విజయేంద్రవర్మ పేరు చెప్పి తప్పించుకోమనేవాడు ప్రచండవర్మ. ప్రచండవర్మ ఎంత దుర్మార్గుడంటే తన ఆచూకీ ఆనుపానులు బయట పెడతారన్న భయంతో పోలీసుల కంటపడ్డ తన అనుచరులందర్నీ ఇదే హవేలీ కోటకి తీసుకొచ్చి హత్య చేశాడు అంటూ చెప్పడం ఆపి కూర్చున్నాడు సిఐ సత్యారావు. ఇంతకీ హవేలీ 100 ఎకరాల తోట వారసులు ఎవరైనా ఉన్నారా? ఒక విలేకరి ప్రశ్నించాడు. ఇదిగో ఈమె భువనేశ్వరీదేవి మనుమరాలు ప్రియంవద అంటూ ప్రియంవదని విలేకరులకు పరిచయం చేశాడు సిఐ సత్యారావు. ఇంతకీ భోషాణం తెరిచారా? అందులో నగలున్నాయా? ఇంకో విలేకరి లేచి ప్రశ్నించాడు. లేదు, దాన్ని ఎలా తెరవాలో చాలా గమ్మత్తుగా రాశారు. దాని అర్థం ఎవరికీ తెలియక ముట్టుకోలేదు. అయినా ఆ ఆస్తికి వారసురాలు మేడం ప్రియంవద గారు. ఇక అది వారి ఇష్టం చెప్పాడు సిఐ సత్యారావు. మరి భోషాణం క్రింద ప్రమాదకర బాంబులున్నాయన్నారు. అలా వదిలేస్తే ఎప్పటికైనా ప్రమాదం కదా? మరో విలేకరి ప్రశ్న. అలా వదిలేయలేదు. బాంబ్ స్క్వాడ్ని పిలిచి ఆ భోషాణం పెట్టి కింద పరీక్ష చేయించాము. 10 అడుగుల గోతిలో దాచిన ఆర్డీఎక్స్ను కూడా కనిపెట్టే యంత్ర పరికరాలతో చెక్ చేసినా అక్కడ ఎలాంటి ప్రమాదకరమైన బాంబు ఉన్నట్టు తేలలేదు. చివరికి అది తవ్వి తీశాము కూడా. అక్కడ ఎలాంటి బాంబులు లేవు. అది కేవలం ఎవరూ భోషాణం కదిలించే ప్రయత్నం చేయకుండా భయపెట్టడానికి రాజా భూపతి వర్మ దివాన్ తెలివిగా ఆడిన నాటకం చెప్పాడు సిఐ సత్యారావు. ఆ భోషాణం క్లూ మేము తెలుసుకోవచ్చా? అడిగాడు మరో విలేకరి. ఓఎస్, మీరు విని ఆ క్లూ విప్పగలిగితే భోషాణం తెరిపిద్దాం ఆనందంగా అంటూ ప్లీజ్ నోట్ చేసుకోండి. 45 - 45 = 45. 3 మూళ్ళు 3. ఎదర 1 అయితే కుడి ఎడమలు 23. ఇక భోషాణం తెరవండి. ఇది ఆ క్లూ అంటూ చెప్పాడు సిఐ సత్యారావు. విలేకరులంతా ఆ క్లూ రాసుకుని అక్కడికక్కడే తర్జన భర్జనలు పడి పడి తల బద్దలు కొట్టుకుంటూ కూర్చున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీతో ప్రియంవద మేడం మాట్లాడతారు అంటూ చెప్పి మైకు ప్రియంవద చేతికిచ్చాడు సిఐ సత్యారావు. అందరికీ నమస్కారం. మా నాన్నమ్మ ద్వారా నాకు హవేలీ కోటతో 100 ఎకరాల ఆస్తి సంక్రమించింది. చాలా సంతోషం. అయితే సుప్రీంకోర్టులో కేసు తేలగానే నేను నిర్వహించాలనుకుంటున్న అనాథ వృద్ధాశ్రమాలకు ఈ ఆస్తి చెందేలా రాసి ఇచ్చేస్తున్నాను. ఒకవేళ భోషాణం పెట్టె తెరవగలిగితే అందులో ఉన్న బంగారు నగలన్నీ చందనపురి దేవాలయానికి విరాళంగా ఇచ్చేయాలన్నది నా కోరిక. కాకపోతే నేను నిర్వహించే ఆశ్రమాలకు చందనపురి దేవస్థానం అధికారులు సహాయ సహకారాలు అందిస్తే ఎంతో సంతోషిస్తాను. నేను చారిటీకి ఒక ట్రస్టీగా, ఒక సేవకురాలిగా మాత్రమే కొనసాగుతాను. ఈ యావదాస్తి ఆ ఆశ్రమాలకే వినియోగిస్తాను. ఇకపోతే నా భర్త చనిపోయాక నాకు 15 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ అందింది. అందులో సగం అంటే 7.5 కోట్లు
నన్ను పెంచి పెద్ద చేసిన ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేస్తున్నాను. మిగిలిన 7.5 కోట్ల రూపాయలతో హవేలీ కోటని బాగు చేసి ఆ 100 ఎకరాల తోటలో పిల్లల కోసం పార్కులు, హాస్పిటల్, స్కూల్ లాంటివి కట్టించి నేను నిర్వహించే ఆశ్రమాలకే వినియోగించాలనుకుంటున్నాను అంటూ ముగించింది ప్రియంవద. ఆమె ఔదార్యానికి విలేకరులు, దేవస్థానం అధికారులు, పోలీసులు అందరూ ఎంతో శ్లాఘించారు. మేడం, చివరిగా ఒక ప్రశ్న. భోషాణం పగలగొట్టి ఆ నిధిని అందరి సమక్షంలో తీయవచ్చు కదా అన్నాడు విలేకరి పట్నాయక్. పట్నాయక్ అలా అనేసరికి అందరూ అతని కేసి ఓ వెర్రివాణ్ణి చూసినట్టు చూశారు. పగలగొడితే ఏదైనా ప్రమాదం జరగొచ్చు, మనకి తొందర లేదు. ఈ రోజు నుండి భోషాణం కూడా దేవాలయం భాండాగారానికి చెందుతుంది. అది అక్కడే భద్రంగా ఉంటుంది నవ్వుతూ అంది ప్రియంవద. అందరూ కరతాళ ధ్వనులతో ప్రియంవదకి అభినందనలు తెలిపారు. హవేలీ కోటలో ఆశ్రమాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఈవో ప్రియంవద తాతగారైన రాజుగారు కాలధర్మం చేశారు. ఆ ఏడాదే సుప్రీంకోర్టులో హవేలీ కోట, దానితో ఉన్న 100 ఎకరాల జీడి మామిడి తోటపై సర్వాధికారాలు భువనేశ్వరీదేవి వారసురాలైన ప్రియంవదకే చెందుతాయని తీర్పు వెలువడింది. రాజా భూపతివర్మ వారసులంతా మనసు మార్చుకుని ప్రియంవద కూడా తమ వారసురాలుగానే ప్రకటించి ఆనందంగా ఆమెని తమ బంధువర్గంలో కలుపుకున్నారు. ప్రియంవద దంపతులు రాజా భూపతివర్మకు స్వయంగా కొడుకు కూతురు ప్రియంవద, కూతురు కొడుకు సురేంద్రవర్మ అని రాజవంశీకులే పత్రికాముఖంగా ప్రకటించారు. సరిగ్గా 9 ఏళ్ల తరువాత ప్రియంవద ఆశ్రమంలో లెక్కలు చెక్ చేసుకుంటూ కూర్చుంది. వృద్ధాశ్రమంలో వృద్ధులు హవేలీ తోటలో మామిడి చెట్ల క్రింద గుంపులు గుంపులుగా కూర్చుని హాయిగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా 9 ఏళ్ల తర్వాత ప్రియంవద ఆశ్రమంలో లెక్కలు చెక్ చేసుకుంటూ కూర్చుంది. వృద్ధాశ్రమంలో వృద్ధులు హవేలీ తోటలో మామిడి చెట్ల క్రింద గుంపులు గుంపులుగా కూర్చుని హాయిగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుకుంటున్నారు. అనాథాశ్రమంలో పిల్లలు కొందరు చెట్ల క్రింద ఆడుకుంటున్నారు. హవేలీ రంగురంగుల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. హవేలీ చుట్టూరా ఉన్న తోటల్లో అక్కడక్కడ అందమైన కుటీరాలు లెక్కకు మించి కట్టి ఉన్నాయి. అవన్నీ పిల్లలు, అమ్మలతో నివసించే గృహాలు. మరో మూల తాటి కమ్మలతో అందంగా నిర్మించిన చిన్న చిన్న పాకలు. అందులో వృద్ధులు ఇద్దరిద్దరు ఉండేలా నిర్మించారు. అందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అమ్మా అంటూ ఓ 9 ఏళ్ల బాలుడు పుస్తకం పట్టుకుని ప్రియంవద దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. ఏం నాన్నా, ఏం కావాలి? లాలనగా కొడుకును దగ్గరకు తీసుకుంటూ అంది ప్రియంవద. అమ్మా చెప్పుకో చూద్దాం అంటూ తల్లికేసి ప్రశ్నార్థకంగా చూశాడు ఆ బాలుడు. ఏం చెప్పను రాజా, చెప్పు లాలనగా అంది ప్రియంవద. ఇదిగో చూడు, 45 - 45 = 45. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటూ తల్లిని ప్రశ్నించాడు. పలక మీద కొడుకు రాజా వేసిన లెక్క చూసి అదిరిపడింది ప్రియంవద. దాదాపు 9 ఏళ్ల కిందట ఎవరూ విప్పలేక వదిలేసిన భోషాణం పెట్టే లెక్క వీడికెలా తెలుసు? ఆశ్చర్యంగా కొడుకు మొహం కేసి చూసింది ప్రియంవద. అదేం లెక్క నాన్న, తప్పు కదా అంది దీర్ఘంగా ఆలోచిస్తూ. మరి ఇది చెప్పు, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ అంకెలు టోటల్ చేస్తే ఎంత అడిగాడు రాజా. ఆ 9 అంకెల్ని కలపమంటున్న రాజా కేసి చూస్తూ మనసులోనే లెక్క వేసింది ప్రియంవద. 45 మనసులోనే అనుకుంది. 45 అంటూ సమాధానం చెప్పింది ప్రియంవద. ఇది చెప్పు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దీని టోటల్ ఎంత? చేత్తో ఎంత అని సైగ చేస్తూ అడిగాడు తల్లి ప్రియంవదని. ఆశ్చర్యంగా ఆ అంకెల కేసి చూసి చిన్నగా నవ్వుకుంటూ కొడుకు రాజా తల నిమురుతూ అంది ప్రియంవద. ఇది 45 కదా, తిరగేసి రాశావు అంతే అంది ప్రియంవద. సరే కదా, పైన అంకెల్లో నుండి క్రింద అంకెలు తీస్తే ఎంతో చెప్పు అన్నాడు రాజా. ఇక వీడు ఈ లెక్క తేల్చకపోతే వదిలేలా లేడు అనుకుంటూ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 మైనస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 = 8, 6, 4, 1, 9, 7, 5, 3, 2 లెక్క చేసింది ప్రియంవద. ఆ లెక్క చేసిన కాగితం కొడుకు రాజాకు చూపించింది.
ఇదిగో ఇంతే కదా అంటూ తను చేసిన లెక్క చూపిస్తూ అంది ప్రియంవద. సరే కదా, ఇప్పుడు ఆ ఆన్సర్ 8, 6, 4, 1, 9, 7, 5, 3, 2 అంకెలు మొత్తం టోటల్ చేయి మమ్మీ అన్నాడు రాజా. తను చేసిన లెక్కలో క్రింద వచ్చిన అంకెలు కూడి ఒక్కసారి ఆశ్చర్యానందాలకు గురైంది ప్రియంవద. 45. ఎస్, 45 వచ్చింది అంది ఆశ్చర్యంగా. నేను చెప్పింది 45 మైనస్ 45 = 45. కరెక్ట్ కదా, మరి తప్పంటావే? తల్లిని నిగ్గదీశాడు ప్రియంవద కొడుకు. ప్రియంవదకి తల గిర్రున తిరిగిపోయింది. 45 మైనస్ 45 = 45. 3 ముళ్ళు 3. ఎదర ఒకటైతే కుడి ఎడమలు 2, 3 అంటే మనసులోనే లెక్కంతా మననం చేసుకుంది ప్రియంవద. ఆ లెక్క అర్థం తెలియగానే ఆనందాశ్చర్యాలతో కొడుకుని ఎత్తుకుని ముద్దులాడింది. కొడుకు చెప్పిన లెక్కలో ఆన్సర్ మళ్ళీ పేపర్ మీద రాసుకుంది. 8, 6, 4, 1, 9, 7, 5, 3, 2 ఆ నెంబర్లకేసి తేరిపార చూసింది. 3 ముళ్ళు 3 అంటే జవాబుగా వచ్చిన 9 అంకెల్ని 3 భాగాలు చేయాలనుకుంది. ఎదర ఒకటంటే మొదటి 3 అంకెలు ఒక తాళం తెరిచే కీ నెంబర్లయితే మిగతా 2, 3 అంటే 2, 3. ఎస్, ఆనందంతో ఉప్పొంగిపోయింది ప్రియంవద. భోషాణం పెట్టికి 3 వైపులా తాళాలున్నాయి. ఆ తాళాలు అంకెలతో 1 చేస్తే తెరుచుకునే తాళాలు. ఎదర 1 అంటే 864 కీ అని. కుడి ఎడమలు 2, 3 అంటే 1, 9, 7, 5, 3, 2 కీ నెంబర్లన్నమాట. దివాన్ నరేంద్ర వర్మ గారు డైరీలో రాసిన కీ కూడా గుర్తు చేసుకుంది ప్రియంవద. 9 + 1 = 9 మైనస్ 1 + 9 = 9 9. దేర్ఫోర్ 3, 3, 3 గుర్తు చేసుకుంటూ ఎస్ అనుకుంది ప్రియంవద. 9 + 1 అంటే 9 నుండి 1 వరకు, అనగా 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 మైనస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 8, 6, 4, 1, 9, 7, 5, 3, 2. దేర్ఫోర్ 8, 6, 4, 1, 9, 7, 5, 3, 2. రాజా భూపతి వర్మ ఇచ్చిన కీ, దివాన్ నరేంద్ర వర్మ ఇచ్చిన కీ ఒకటే అని గ్రహించింది. ప్రియంవదకి ఆనందంతో గంతులేయాలనిపించింది. తాతగారు రాజా భూపతి వర్మ ఎంత మేధావి! ఆ రోజుల్లో ఇంత చిక్కుముడి వేశాడంటే అతని తెలివికి జోహార్లర్పించకుండా ఉండలేకపోయింది. కొడుకు భూపతి వర్మకేసి ఆశ్చర్యంగా చూసి అడిగింది ప్రియంవద. నాన్న, ఈ లెక్క నీకెవరు చెప్పారు? కుతూహలంగా అడిగింది ప్రియంవద. ఇంకెవరు? నువ్వే 1, 2, 3లు కంటతా పెట్టమంటావుగా. అయితే ప్లస్లు మైనస్లు తెలుసు కదా. నేను 1, 2, 3 అలా 9 వరకు ప్లస్ చేశా. పెద్ద అంకెలో చిన్న అంకె తీయాలన్నావుగా. 9 to 1లో 1 to 9 తీసేసా. వండర్. 9 to 1 టోటల్ 45, 1 to 9 టోటల్ 45. మిగిలిన లెక్కలో అంకెలు కూడా 45 వచ్చాయి కదా. తల్లికే లెక్కలు చెప్పాడు కొడుకు రాజా. ఆశ్చర్యంగా కొడుకు కళ్ళలోకి చూస్తూ సురేంద్ర వర్మని గుర్తు చేసుకుంది ప్రియంవద. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. పక్కనే ఉన్న ఫోన్ తీసి పోలీస్ కమిషనర్ గారికి, చందనపురి దేవస్థానం ఈవో గారికి కాల్ చేసింది. భోషాణంకి తెలిసింది. తెరవాలి, చందనస్వామికి అప్పగించాలి మనసులోనే అనుకుని హాయిగా కుర్చీలో వెనక్కి వాలి హవేలీ దూలాలకేసి చూస్తూ కళ్ళు మూసుకుంది ప్రియంవద. ఆమెకి ఎదురుగా గోడకి తగిలించి ఉన్న రాజా భూపతి వర్మ, భువనేశ్వరీ దేవిల నిలువెత్తు చిత్రపటం చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తోంది. ఆ పక్కనే కొద్ది దూరంలో మాజీ ఈవో డిఎల్ఎన్ రాజుగారి ఫోటోతో పాటు క్రిందనే సురేంద్ర వర్మ హీరోలా నిలబడి న్యూయార్క్ నగరం నడిబొడ్డున తీయించుకున్న ఫోటో కూడా నవ్వుతూ దర్శనమిచ్చింది. అదండి హవేలీ కోట రహస్యం. తెలిసింది కదా. నేను నవల ప్రారంభంలో చెప్పాను కదా, చాలా ఉత్కంఠభరితంగా సాగే నవల అని. మరి మీరేమనుకుంటున్నారు? ఈ నవల నిజంగా ఉత్కంఠభరితంగానే సాగిందా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.